హాయ్ అండి. ఇవాళ నెల్లూరు స్టైల్ చేపల పులుసు చేశాను. వంట రాని వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసేయచ్చు. ఈ కర్రీ చాలా బాగుంటుంది. ముందుగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నటువంటి చేప ముక్కలలో 2 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1/2 టీ స్పూను కొబ్బరి పొడి, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని ముక్కలకి మసాలాలు పట్టేలాగా నీట్గా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు నీట్గా ముక్కలకి మసాలాలు పట్టినాయి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, మనము చింతపండును నానబెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాను. ఆ గుజ్జు చేప ముక్కలు మునిగేంత వరకు పోసుకోవాలి, ఇంకా ఎక్కువ పోసుకోకూడదు. ఇప్పుడు 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని గ్యాస్ మీద పెట్టి మగ్గనివ్వాలి. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. మధ్యలో వంకాయలు, పుదీనా వేసుకొని మగ్గనిచ్చుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.